ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మన రక్షకుడును విమోచకుడును మన హృదయాలను ఏలే రాజు అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా మా లైవ్ బ్రాడ్కాస్టింగ్కి లేక మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ, ఈ వాక్యాన్ని రికార్డింగ్ అయిన తర్వాత ఇతరులతో షేర్ చేస్తున్న మీ అందరికీ వందనాలు. ఈ సందేశము దేవుని నామ మహిమార్థమై పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మీ ముందుకు వస్తుంది అని మీరు గ్రహించాలి. మనం ఆరాధన చేసుకునే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు లేక రక్షకుడైన యేసు క్రీస్తు దేవుడు, ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని మనము చెప్పుకునేటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామ మహిమార్థమై మీ మధ్యకు రాబోతుంది. మీరు వింటున్నందుకు దేవుని మహిమ, దేవుడు నాతో చెప్పిస్తున్నందుకు దేవునికి మహిమ. కాబట్టి కొద్ది క్షణాలు మీరు ఆసక్తితో ఈ మాటలు వినాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇవి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సందేశము, మాటలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ మాటలో ఒక మాట రాయబడి ఉంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము ఇచ్చాను. ఈ 2 మాటల్లో కూడా ప్రార్థన అనేటటువంటి మాట లిఖించబడ్డది, రాయబడ్డది. ప్రియులారా, ఒక మనుష్యుడు, మనలాంటి స్వభావము కలిగిన ఒక మనుష్యుడు భూమి మీద, ఒక మనిషి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అంటే ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు శక్తిమంతుడు మొదటిగా. రెండవదిగా భూమి మీద ప్రభు నామములో చేసే ప్రార్థన కూడా శక్తివంతమైనదే. ఈ భూమి మీద దేవుని కార్యాలు జరగాలి అంటే, మనుష్యుడు కానీ, దేశం కానీ, దేశ ప్రజలు కానీ సుఖముగా బ్రతకాలి అంటే, సంతోషంగా జీవించాలి అంటే, క్షేమంగా బ్రతకాలి అంటే, సమృద్ధితో బ్రతకాలి అంటే, ఆ మనిషి లేక మనము చేసే ప్రార్థన వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప సంగతి. మనం అనుకుంటాం మన విషయాల కొరకు మనం ప్రార్థన చేసుకుని ఎప్పటికీ ఇవి తీరటం లేదేంటి, ఎప్పటికీ ఇవి దేవుడు అనుగ్రహించడం లేదేంటి
అనేటువంటి యావలోనే మనం ఉంటున్నాం తప్ప కానీ యాక్చువల్గా నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఈ దేశానికి, దేశ ప్రజలకు, దేశాన్ని ఏలేటటువంటి రాజులకు, ప్రభుత్వాలకు ఎన్ని మేలు తీసుకొచ్చి పెడుతున్నాయో ఇందులో మనకి అర్థమవుతుంది. ఏలియా తన జీవితంలో ధైర్యాన్ని చూపించాడు, పిరికితనాన్ని కనపరిచాడు. స్వభావం, మనిషి స్వభావం. ఒక్కొక్కసారి గొప్ప కార్యాలు చేశాడు, ఒక్కొక్కసారి పారిపోయాడు. ఒక్కొక్కసారి ఎదురుటి నిలిచాడు, ఒక్కొక్కసారి పారిపోయాడు. ఇలాగున ఎన్నో రకాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని మనం చూసుకుంటే మానవ స్వభావము మనకు అక్కడ ఖచ్చితంగా కనబడుతూ వస్తూ ఉంది. కానీ మనిషిలో భయం ఉన్నప్పటికీ, మనిషిలో పిరుకున్నప్పటికీ, మనిషిలో ధైర్యం ఉన్నప్పటికీ, మనిషిలో త్యాగం ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా మానవ జీవితంలో, సేవా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి ప్రార్థన చేస్తే తనను పిలుచుకున్న దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతాడు. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి మనిషిని, పరిచర్య చేసేటటువంటి మనిషిని, ప్రభు మీద ఆధారపడేటటువంటి మనిషిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. తన సేవ తక్కువని, తన సంఘం చిన్నదని, తనకు సంఘం లేదని, తనకు సాక్ష్యం లేదని చాలామంది మనుషులను తక్కువ అంచనా వేస్తారు. వందల మంది అబద్ధ ప్రవక్తల్ని ఎదిరించినటువంటి ఏలియా ఎంత శక్తిమంతుడు. ఒక ఆడ మనిషి బెదిరించిన బెదిరింపుకి పారిపోయినటువంటి ఏలియా ఎంత బలహీనుడు చెప్పండి. అప్పుడు సాక్ష్యం పోయిందా? అప్పుడు ఎదురుదినప్పుడు సాక్ష్యం నిలిచిందా? నో. నేను విన్నదే, నేను చెప్పదలసింది ఏంటంటే ప్రభు పక్షాన నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదాయి, శక్తి కలిగి ఉంటుంది. అక్కడ చెప్తుంటా ఆ మాట కూడా. నీతిమంతుని ప్రార్థన, హల్లెలూయా, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది అని అక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు పాపములు చేసిన వారైతే పాప క్షమాపణ పొందుకుంటారు. అది కూడా రాశాడు అక్కడ. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేయాలి అంటే నీతిమంతుని విజ్ఞాపన లేక ప్రార్థన మనఃపూర్వకమైనదే బహు బలము గలదై ఉండును. 16వ వచనంలో రాశారు. మానవ స్వభావానికి ప్రార్థనకు వ్యత్యాసాలు లేవండి. వ్యత్యాసాలు ఉన్నాయండి. సారీ సంబంధాలు లేవు. నేను చెప్పిన మానవ బలహీనత, పిరికితనం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, రేపు ఎలాగుంటుందో తెలియదు అన్నట్టుగా ఉండొచ్చు, రేపు ఏం తింటామో అన్నట్టుగా ఉండొచ్చు, రేపు ఏం చేయాలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేకపోతే ఈ అవసరం నుంచి ఎలాగొడ్డుకుతామో అనేటువంటి ఆలోచనలతో కొంత భయపడుతూ ఉండొచ్చు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు
మనకు శక్తిని, బలాన్ని సమకూర్చి తన కార్యాన్ని చేయడం మొదలు పెడతాడు. అందుకోసమే ఎవరు కూడా ఏ సందర్భంలో ఉన్నా సరే ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోకూడదు. వాడు ఎలాంటి కంపుడవని వాడి ప్రార్థన బలము గలదై ఉంటాడు. అంటే అక్కడ నీతిమంతుని ప్రార్థన బలం గలదై ఉంటుందని రాశాడు. నీతి అనేది యేసు ప్రభువునందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడే నీతిమంతుడు. వాడు చేసే ప్రార్థన బలమైనది, శక్తి కలిగినది, దేవుని దొడ్డ కార్యాలు జరిగించేటటువంటి ఒక గొప్ప ప్రార్థనది. తెలుసా? సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు, వాడే నీతిమంతుడు అన్నాడు దేవుడు. పరిసయ్యుడి ప్రార్థన పట్టించుకోలేదు దేవుడు. అంటే ప్రార్థనలో గర్వం అనేది ఉండకూడదు, ప్రార్థనలో అతిశయం అనేది ఉండకూడదు. ప్రార్థన ప్రభు నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలి, ప్రభు నీతిని కనపరిచేదిగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వే గొప్పవాడు అనిపించుకుంటే కనుక ప్రభు ఎందుకు? కార్యాలు చేసేవాడు దేవుడు, దశమ భాగం ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు, నీకు సంపదించేవాడు దేవుడు. ఆయన ఇచ్చే దాంట్లోనే కదా నువ్వు దశమ భాగం ఇస్తున్నావు. ఆయన ఇచ్చిన సామర్థ్యం బట్టే కదా నువ్వు సంపాదన చేయగలుగుతున్నావు. ఇలాగ అవన్నీ లోతుగా వెళ్తూ చాలా బోల్డ్ పాయింట్స్ ఉంటాయి, కానీ నేను ఇక్కడ అన్ని పాయింట్లు చెప్పడానికి నేను అంతగా లేను. నాకు దేవుడు స్పెసిఫిక్గా ఇచ్చి కొన్ని మాటలు నేను చెప్పాలని నేను మీకు ఆశపడుతున్నాను. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, పరిసయ్యుడి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయ్యుడిలో స్వనీతి ఎక్కువయింది, కానీ దేవుని నీతి అనేది పరిసయ్యుడి ప్రార్థనలో కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందరికీ అవసరాలు ఉంటాయి, అందరికీ మరి అవసరాలు తీరాలి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ పరిచయాలు ఉంటాయి, అందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది. తను భయస్థుడైనా, తను పిలుకోడైనా, తను పరిశుద్ధుడైనా, తను బలహీనుడైనా, తన విశ్వాసం సరిపోకపోయినా వాడు ప్రార్థన చేస్తే గనక దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. క్రైస్తవ లోకమా ప్రార్థన చేయటం మాత్రం మానితే అనేక రకాల ఆశీర్వాదాలు నువ్వు కోల్పోయిన వాడవుతావు. దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, కీర్తించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రార్థించాలి, యాచించాలి, విజ్ఞాపన చేయాలి, స్తుతించాలి. ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుని బలమైన కార్యాలు, దొడ్డ కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి. ఆయన ఏం చేశాడు? వర్షం పడకూడదు అన్నాడు. అంతే అన్నాడు. వర్షం పడకూడదు అంటే వర్షం ఆగిపోయాయి. అది ఎంత శక్తి కలిగిన ప్రార్థన! ఆయన ఏమి ఉపవాసాలుండి గంటల కొలిది కార్యాలు జరగాలని ప్రార్థన చేయలే. ఒక్క మాట అన్నాడంతే, ఒకే ఒక్క మాట, వర్షింపకూడదు. వర్షింపకున్నట్లు ఒక ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయాయి. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయాయి. ఆకాశము మేఘావృతమైనప్పటికీ, మేఘాలు కలుసుకుంటున్నప్పటికీ, ఆకాశము వర్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ మనుష్యుడు భూమి మీద ప్రార్థన చేస్తే ఆ మేఘాలు కురవటం మానేస్తాయి, కరగటం మానేస్తాయి. వావ్, ఎంత పవర్ఫుల్ వర్డ్ ఇది! ఎంత పవర్ఫుల్ వర్డ్ చెప్పండి. ఒక సామాన్యమైన మానవుడు
చేస్తే ఆకాశంలో కురవాల్సిన మేఘాలు, కరగాల్సిన మేఘాలు కరగకున్నా, కురవకున్నా, కలవకున్నా ఆగిపోయినాయి. అదే మనుష్యుడు మరలా ప్రార్థన చేస్తే, అంటే అప్పుడు కలవాల్సిన మేఘాలు కలిశాయి, కరగాల్సిన మేఘాలు కరిగాయి, కురవాల్సిన వర్షము కురిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అది శక్తి, అది ప్రార్థనా బలం, అది ప్రార్థనా శక్తి, అది ప్రభువు కార్యం. ఆకాశము కురిసింది. అదే రాశారు అక్కడ, ఆకాశం వర్షమిచ్చెను. హెవెన్ రైన్డ్. ఆకాశము వర్షమిచ్చింది. చూచారా ప్రియులారా, అవి ఎన్ని మార్పులు ఆకాశంలో వచ్చినాయి. ఆకాశంలో ఒక మార్పు చోటు చేసుకుంది, మేఘాల్లో ఒక మార్పు, ఒక కదలిక చోటు చేసుకుంది. కదలలేని మేఘాలు కదలడం మొదలు పెట్టాయి, కలవలేని మేఘాలు కలవడం మొదలు పెట్టాయి. ఈ రోజున నేను చెప్తున్నాను, నీ జీవితంలో, నీ పరిచర్య జీవితంలో కురవని వర్షం, రాని దీవెన, నీ ప్రయత్నం వల్ల, నీ శక్తి వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ బలము వల్ల, నీ కులము వల్ల, లేక నీ సంఘము వలన, నీకున్న ఆస్తి వలన కదిలించలేనటువంటి ఆశీర్వాదాలను కేవలం నీవు ప్రార్థనతో మాత్రమే కదిలించుకోగలవు అని ఈ రోజున ఒక సేవకునిగా ప్రభు పక్షాన నేను ఈ మాట మీతో చెబుతున్నాను, ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో భాగంగా ఈ మాట ఆశీర్వాదంగా నీకు విడుదల చేస్తున్నాను. మా జీవితంలో కూడా ప్రార్థన వల్లే చాలా మేలులు జరిగాయి. ప్రార్థన వలనే మేము జీవించగలుగుతున్నాం. ప్రార్థన వలనే అనేక ఆశీర్వాదాలు మేము పొందుకోగలుగుతున్నాం. నేను కూడా ఒక సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మాకు కొన్ని సంవత్సరాల క్రిందట వ్యాగనార్ కారు ఉండేది. ఆ వ్యాగనార్ ప్రభు సేవలో చాలా అద్భుతంగా వాడబడింది. తర్వాత కొద్ది రోజులకు దాన్ని వాడడం విసుగొచ్చింది. నాకు విసుగొచ్చి కొత్త వెహికల్ కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడు అంటున్నాడు, నీకు కొత్త వెహికల్ కావాలి అంటే ఈ పాత కారుని, వెహికల్ని ఎవరికైనా సేవకి ఇచ్చేసే అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అప్పుడు ప్రార్థన చేస్తుండగా 3 సంఘాలు కలిగి 2 బిడ్డలతో పాస్టమ్మ గారితో బైక్ మీద సేవకు వెళ్తున్న ఒక సేవకుని దేవుడు చూపించాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఆ బైక్ చాలట్లేదు. ఆ బైక్ కూడా ఎక్కడైనా ప్యాచీ పెడితే నలుగురు కూడా ఆగిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ సేవకుడికి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా రండి నా దగ్గరికి అని చెప్పి కబురు పెడితే ఇంటికి వచ్చాడు. కారు తాళం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాను. నాకు దేవుడు ఈ కార్ని మీకు ఇచ్చేయమని చెప్పాడు, నేను ఇచ్చేస్తున్నాను, సేవకు వాడండి అని చెప్పేసి కారు చేశాను. అయితే ఆ కారు సేవకి ఇచ్చేసరికి
నాకు సేవ చేయడానికి కారు లేకుండా అయిపోయింది. అటు తర్వాత ప్రార్థన చేయడమే మొదలుపెట్టాను. ప్రార్థన ఎందుకంటే మనము ఎవరిని ఏమి ఎక్కువగా అడగకూడదు. ఏ మనుష్యుని కూడా నోరు తెరచి మన మీద అడగకూడదు. మన అవసరాన్ని వాళ్ళకే దేవుడు గుర్తు చేస్తూ, మన అవసరం ఏముందో వాళ్ళు మనకి అడిగినప్పుడు ఈ అవసరత ఉంది అని మనం వారికి ప్రార్థన విజ్ఞాపనని మనం ఇవ్వవచ్చు. అయితే పిల్లలు ఎవరిని అడగటం లేదు, చేయటం లేదు. అలాగా మేము ప్రార్థన చేస్తూ మరి మినిస్ట్రీ ఆహ్వానాలు వచ్చినప్పుడు మీటింగ్స్కి క్యాబ్ బుక్ చేసుకోవడం, కారులో వెళ్ళటం, ఆ బుకింగ్ అలాగా 1.5 సంవత్సరాలు వరకు ప్రార్థన చేసి అలిసిపోయి, దేవా మరి నేను ఇలాగ క్యాబ్స్ బుక్ చేసుకొని, కార్స్ బుక్ చేసుకొని, వెహికల్స్ బుక్ చేసుకొని నేను మరి వెళ్ళలేను ప్రభువా, నాకు మీరు కృప చూపించండి, మాకు కృప చూపించండి. మేము సేవకు సొంత వాహనాన్ని మేము కలిగి ఉండాలి, మీరు ఇమ్మన్నారు కదా, ఇచ్చేశాను, దయతో మా పట్ల కరుణించండి అని ప్రార్థన చేసినప్పుడు, ఇలాగే ఒకరోజు మాట్లాడుతుండగా ఒకరు అడిగారు అనమాట, నీకు పరిచయంలో ఏ అవసరం ఉందని అడిగితే వెహికల్ లేదండి అని అంటే, అప్పుడు వారు వెంటనే వెహికల్కి సరిపడా డబ్బులు విడుదల చేశారు. హల్లెలూయా, సహాయం చేశారు. అదైపోయిన తర్వాత ఇంకొకరికి వెహికల్ ఇవ్వాలని ఆశపడి వాళ్ళు మేము ఫోర్స్ చేయకుండానే, రిక్వెస్ట్ చేయకుండానే వారు కూడా చక్కని వాహనాన్ని నువ్వు వాడుకో అంటే, ఏం వెహికల్ ఉందని అడిగారు. ఆ వెహికల్ సెకండ్ హ్యాండ్ కొనండి, అది కొంచెం బాగానే తిరుగుతుంది, ఒక 3 సంవత్సరాల వరకు అది దాని వ్యాలిడిటీ ఉందండి, తిరగొచ్చినట్టే. 3 సంవత్సరాలు వ్యాలిడిటీ, అలాగొద్దు, ఆ కారు వద్దు, అది ఎవరికైనా ఇచ్చేసే పర్వాలేదు అని చెప్పి మరలా 2వ వెహికల్ ని దేవుడు కొనుక్కోవడానికి ఒక చక్కని వెహికల్, స్పోర్ట్స్ వెహికల్, అది చక్కగా మంచి కండిషన్ లో ఉన్నటువంటి వెహికల్ ని దేవుడు ఇచ్చాడు. ఒక 2 నెలల తేడాలోనే 2 వెహికల్స్ ని దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను మొదట కొన్న వెహికల్ ని నన్ను కన్న తండ్రికి నన్ను రుణం తీర్చుకోవడానికి, మీరు ఎక్కడికైనా వెళ్తే గనక ఈ వాహనంలో వెళ్ళండి, నాన్నగారికి ఆ వెహికల్ ని ఒక గిఫ్ట్ గా ఇచ్చేసా. ముందు ఒక సేవకుడికి గిఫ్ట్ ఇచ్చా, తర్వాత తండ్రి గారికి గిఫ్ట్ ఇచ్చా, తర్వాత ఇప్పుడున్న వెహికల్ ని సేవలో వాడుతున్నా. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన ఎంత శక్తివంతమైనది. 2 కార్స్ కొనాలంటే ఎంత అవుతుంది చెప్పండి, ఎన్ని లక్షలు అవుతుంది చెప్పండి. నేను అది చెప్పను, ఎందుకంటే ఒకటి దగ్గర మొత్తం 2 కార్లు అంటే, పాత కారు ఒకటి 2.5 లక్షలకు వచ్చింది, ఇంకొక కారు 4.5 లక్షలకు వచ్చింది. అది కూడా యూజ్డ్ కారే, కానీ కండిషన్ లో ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్. అది 2 కలిపి 7 లక్షల రూపాయలు ఆశీర్వాదం. 2 వెహికల్స్ కేవలం 2 నెలల లోపే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మేము గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఒక చక్కని ల్యాండ్ క్యాంపస్ కోసం ప్రార్థన చేస్తున్నాం, బిల్డింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇవి ఇచ్చిన దేవుడు అవివ్వడా? ఇవి ఇచ్చే దేవుడు అవివ్వడా? అవిశ్వాసమా మనకి? నో, అతను చేసే ప్రార్థన. ఆకాశం వర్షింపకూడదంటే వర్షింపలేదు, ఆకాశం వర్షింపాలి అంటే వర్షించింది. దేవుడు చేస్తున్నాడు ఈ సంవత్సరం మా జీవితంలో కార్యం, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు నమ్మగలిగితే ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, దేవుని స్తుతించండి. త్వరలో విశాఖపట్నం నగరంలోనికి మా పరిచర్యను తీసుకువెళ్ళి అక్కడ రెసిడెన్సీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక చక్కని అపార్ట్మెంట్ ముందుగా మాకు కావాలని మేము మా ప్రార్థన లిస్ట్ లో పెట్టుకున్నాం. ఇది ఎవరికి చెప్పకూడదు, ఒకవేళ మీకు ఇష్టపడితే ఇది ప్రార్థించండి మా కొరకు. నేనేంటంటే, మనము కదిలించలేనటువంటి
మేఘాలను మనం కదిలించలేని ఆశీర్వాదాలను మన ప్రభు మనము చేసే ప్రార్థన వలన మాత్రమే కదిలించగలడు, ఇవ్వగలడు, దీవించగలడు, ఆశీర్వదించగలడు, స్థాపించగలడు మన జీవితాలను, పరిచర్యలను. హల్లెలూయా. మేము పరిచయం ఎందుకు అక్కడ కోరుకున్నామంటే, మా పెద్ద బాబుకి దర్శనం వచ్చింది, వాడు ప్రవచించాడు. వాడికి ప్రవచనం అంటే ఏదో జ్ఞానం లేదు, కానీ దేవుడు మనకి విశాఖపట్నం ఇస్తున్నాడు. అమ్మ, నాన్నగారు ఎందుకు ఇక్కడ అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు, విశాఖపట్నం ఇస్తున్నాడు అని 2 ఏళ్ల కిందట ప్రవచించాడు. వాడు ఇది 2వసారి ప్రవచించడం. అంటే మొదట మేము సేవలో కష్టాలు ఎదుర్కొనేటప్పుడు, సమస్యలు ఎదుర్కొనేటప్పుడు, తినడానికి తిండి లేనటువంటి సమయంలో పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని పెట్టాలో, చెయ్యాలో, పెంచాలో, ఫీజులు ఎందుకు, మా పిల్లలకి దేవుడు సాక్షాత్తమైన దేవుడు మహిమార్థమైన మాటలు చెప్తున్నాను. కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు కట్టలేక వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్ లో వేశారు. చాలా మంది తిట్టారు నన్ను, కానీ బిడ్డలు చక్కని జ్ఞానంతో పెరిగారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి, చక్కగా చదువుకుంటున్నారు. చక్కగా నన్ను చాలా మంది తిట్టారు. ఎందుకయ్యా, తిట్టిన వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు. ప్రార్థన చేయడం మొదలు పెట్టుకునే ఉన్నాం మేము. ప్రార్థన పరిచర్యలో ప్రార్థన ప్రాముఖ్యం కదా, మన జీవితాలకు ప్రార్థన ప్రాముఖ్యం కదా, మన పరిశుద్ధతకు ప్రార్థన ప్రాముఖ్యం కదా, మన కుటుంబానికి ప్రార్థన ప్రాముఖ్యం కదా, మన సేవకు ప్రార్థన ప్రాముఖ్యం కదా, మన ఆత్మీయ జీవితాలు ప్రార్థన మీద కదా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రార్థన మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనుషులు కష్టాల్లో ఉన్నా, కష్ట బాధల్లో ఉన్నా, లేకపోతే భయంతో ఉన్నా, ఆందోళనతో ఉన్నా, ప్రార్థన మాత్రం విడిచిపెట్టల. ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో రకాల ఆందోళనలు మా జీవితంలోకి వచ్చినాయి, కానీ ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ అనేక విషయాలు మేము పొందుకున్నాం. ఒకరోజు ఆకలితో బాధపడుతూ ఉన్న సమయంలో కన్నీరు కారుస్తుంటే మా పెద్ద అబ్బాయి చూశాడు. చిన్న పిల్లోడు, ఎన్ని సంవత్సరం ఉంటుంది వాడికి? 2వ క్లాసో 3వ క్లాసో చదువుతున్నాడు. అంటే వాడికి ఇంచుమించు 6-7 సంవత్సరాల వ్యవధి, అంత కూడా లేదు, 5 సంవత్సరాలు అనుకుంటా వాడికి. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ దాటి ఫస్ట్ స్టాండర్డ్ దాటి సెకండ్ స్టాండర్డ్కి వచ్చాడు అప్పుడే. వాడు, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్న మనకి చర్చి లేదు. చర్చి లేదా? హౌస్ లేదు. హౌస్ లేదా? ఇది హౌసే కదా అని అన్నాడు. రెంటెడ్ హౌస్ అనుకుంటున్నాడు వాడు. ఈలోపు ఏం జరిగింది అంటే, ఎక్స్ప్లెయిన్ చేశాను. ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ అంటే ఏంటి డాడీ అని అడిగాడు. ల్యాండ్ అంటే మరి ఇది నన్న ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేదా? మా తాతయ్యల దగ్గర ఉంది కదా అన్నాడు. తాతయ్య రా బాబు, మనల్ని దేవుడు సాగుకు వచ్చాము, ఇల్లు లేదు అంటే మన తాతయ్య కట్టాడు కదా, ఇవన్నీ అని అంటున్నాడు వాడికి తెలియక. అలా కాదన్నా, దేవుడు పిలిచాడు. దేవుడి సేవ కోసం మనకి ఒక స్థలం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక ఆఫీస్ ఉండాలి, ఒక సంఘం ఉండాలి, ఒక చర్చ్ ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తుంటే అలాగా అని అన్నాడు. మూలకు పోయాడు. తినటానికి ఆహారం కూడా లేదు మనకి, ఇవన్నీ పోషణకి దేవుడు సహాయం చేయాలంటే ఒక మూలకు వెళ్ళిపోయాడండి. 2 minutes ప్రార్థన చేశాడు. వాడు వచ్చి చెప్పాడు, దేవుడు మనకి చాలా బిగ్ ల్యాండ్ ఇస్తున్నాడు డాడీ, ఏడొద్దు అన్నాడు దేవుడు అన్నాడు. ఇది ఎప్పుడు తెలుసండి? వాడు 2వ తరగతి చదువుతున్నా, సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న పిల్లోడు. దేవుడు అంటే ఎవరో తెలియని పిల్లోడు. ఒక్కసారిగా నాకు మరిన్ని కన్నీళ్ళు వచ్చినాయి. ఆ కన్నీళ్ళుతో దేవుడిని స్తుతించాను, మహిమపరిచాను. ఆ మాటలు చెప్తుంటే ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నారు. పిల్లలు పుట్టక ముందు ఒకసారి కన్నీళ్ళతో అన్నం తిన్నాను. అప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం, దేవా ఇలాంటి కన్నీళ్లు మాకు ఇవ్వకూడదు దేవా, ఆహార విషయంలో, పిల్లల విషయంలో ఇవ్వకూడదు. పిల్లలు లేరు కుటుంబంలో, మాకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టాక కూడా మాకు ఎటువంటి ఆకలితో ఇబ్బంది పెట్టక దేవా అని ప్రార్థన చేసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అలాంటి కష్టం వస్తే
చిన్న పిల్లోడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నా మనస్సు గ్రహించింది. దేవుడు దీని ద్వారా పలికాడు మాట. దేవుడు విశాఖపట్నంలో అంటే ఏడొద్దన్నాడు, అప్పుడు ఏడొద్దన్నాడు, ల్యాండ్ ఇస్తాడు, బిల్డింగ్స్ ఇస్తున్నాడు, గాబరపడుతూ బోల్డ్ అని కార్లు ఇస్తున్నాడు, బోల్డ్ అంత ప్రయాణాలు చెయ్యాలి నువ్వు అనేసినని చెప్తే, చిన్న పిల్లోడు చెప్తే ధైర్యం తెచ్చుకున్నాను. అటు తర్వాత ఇంకా ఏమైందో తెలుసా, 2 సంవత్సరాల క్రితం వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ల్యాండ్ కోసం, వీటి కోసం, వాటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. డబ్బులు లేకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. డాడీ ఇక్కడ అక్కడ అన్ని చూస్తున్నాడు. అమ్మ వైజాగ్ ఎందుకు చేయటం లేదు? వైజాగ్లో దేవుడు డాడీకి చాలా బ్లెస్ చేస్తారు. మన పరిచయం వైజాగ్ లో స్థిరపరచబడుతుంది. మీరు వైజాగ్ ఎందుకు ట్రై చేయట్లేదు? ప్రార్థన చేసేటప్పుడు మాత్రం కనబడుతుంది. అది విజయనగరమో, విజయవాడో, విశాఖపట్నం నాకు అర్థం కాక ఈలోపు ఆ పిల్లోడు వచ్చిన మాట చెప్పాడు, విశాఖపట్నం ట్రై చేయండి అన్నారు. చిన్న పిల్లోడు ఇంకా చిన్నోడు సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు. ఆ సెకండ్ ఇంటర్ చదవడం వల్ల మేము ఇంకా ఇక్కడ ఉన్నాం. ఉండి ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం పరిచర్య నిమిత్తం వెళ్ళాలన్నది ఆశతో ఉన్నాం. ప్రభు కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. కాబట్టి మానవ స్వభావం, మనుషులు ప్రార్థన చేస్తే మనుషులు సృష్టించిన దేవుడు కార్యాలు చేస్తాడు. ఇది తెలియాలా, ప్రతి క్రైస్తవునికి తెలియాలా. ఈరోజు నా ప్రార్థన చాలా మంది చేయటం లేదు. ప్రియులారా, ఇంకొక మాట అక్కడ రాసి ఉంది. ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన పట్ల చాలా మందికి ఆసక్తి కనబడతలేదు. చెప్పాను కదా, పారిపోయిన వ్యక్తి, గుహల్లో దాక్కున్న వ్యక్తి, ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డ వ్యక్తి, నీరసించిపోయిన వ్యక్తి, సొమ్మసిల్లిపోయిన వ్యక్తి, సేవలో ఇవేమి ఉండకూడదని ఇప్పుడు మనం బోధిస్తూ ఉంటాం. కానీ పరిస్థితులు మనల్ని భయపెడతాయి. సాతాను మనల్ని భయపెడతాడు, తరుముతుంటాడు మనల్ని. గర్జించే సింహము వల్ల ఎవరిని మృంగుదనా అని వెతుకుచున్నాడు వాడు. కానీ నీ జీవితంలో నేను గొప్ప విజయాలు పొందుకోవాలంటే గనుక ప్రార్థన ఒక్కటే ఆయుధం. ప్రార్థన ఒక్కటే ఆయుధం. ప్రార్థన చేస్తే ఆకాశంలో మార్పులు కలిగాయి. ఆకాశంలో మార్పులు కలిగాయి. చెప్పాను కదా, కలవలేని మేఘాలు కలిశాయి, కరగలేని మేఘాలు కరిగాయి, కురవలేని వర్షము కురిసింది. హల్లెలూయా. ఆకాశంలో ఆ మార్పు కలిగితే భూమి మీద కూడా మార్పు చోటు చేసుకుంది. భూమి తడిసింది, భూమి మొలిసింది, భూమి ఫలించింది, భూమి తన ఫలాన్ని ఇచ్చింది. అంతవరకు భూఫలం ఆగిపోయి, భూఫలము లేదంటే అర్థమే తెలుసా, ఆకాశంలో నీ పట్ల ఒక మార్పు కలగాలి. ప్రతి ఆశీర్వాదం, ఆయన చెప్తున్నాడు అక్కడ, ప్రతి ఆశీర్వాదము పర సంబంధమైనదే. హల్లెలూయా.
ప్రతి ఆశీర్వాదం కూడా పర సంబంధమైనదే. చెప్తున్నా, శ్రేష్టమైన ప్రతి ఈవియు యాకోబు భక్తుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై. అంటే నీ ఆశీర్వాదాలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, అవి భూమి మీదకి రావాలి. నీ ఆశీర్వాదాలన్నీ పరలోకంలో ఉన్నాయి, భూమి మీదకి రావాలి. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేశాడు. అంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనకి ఉన్నాయి. ఎవరైతే ఆయన్ని ఆకర్షిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆయన నామంలో ప్రార్థన చేస్తారో, పరలోక సంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా ఆ వ్యక్తి పొందుకుంటాడు. హల్లెలూయా. సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈరోజు ఆరాధనలో కూడా మేము తెలియకున్న జ్యోతిర్మయుడ నా ప్రాణ ప్రియుడ అనే పాట పాడుకున్నాం. జ్యోతిర్మయుడకు తండ్రి ఎలాగ కోయిన్సైడ్ అయింది ఇక్కడ వాక్యంలో కూడా. తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఎఫెసీ 1:3 ఆ ఆశీర్వాదాలన్నీ మూట కట్టేశాడు, ఆశీర్వాదాలన్నీ ప్యాక్ చేశాడు. ఇప్పుడు ఆయన శిలువ మరణ పునరుత్థానాల తర్వాత ఆరోహణమయ్యి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి తండ్రి చేతిలో, తండ్రి చెవులో నువ్వు ఇక్కడ మూలుగుతుంటే, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, నువ్వు ఇక్కడ మొర్ర పెడుతుంటే, ప్రభువా అని కేకలు వేస్తుంటే, ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన ఇదిగో నీ బిడ్డ, ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కుమార్ ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే మిను ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఎస్తేర్ ప్రార్థన చేస్తూ ఉంది, లేకపోతే ఇంకెవరో ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో ప్రార్థన చేస్తున్నారని తన తండ్రి చెవులో విజ్ఞాపన చేస్తాడు మన కొరకు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాలన్నీ, మన ఆశీర్వాదాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఆకాశములో, పరలోకములో, ఆకాశ మహాకాశాలకు పైగా ఉన్నటువంటి ఆ ఆకాశములో, పరలోకములో కూర్చున్నటువంటి ప్రభువుకి వినబడేటట్టుగా నువ్వు ఈ భూమి మీద ప్రార్థన చేయాలి. తండ్రి యొద్ద జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, హల్లెలూయా, ఆయన ఇంటర్సీడ్ చేస్తాడు. ప్రభు అని యేసుక్రీస్తు తండ్రితో చెప్తుంటాడు ప్రక్కన కూర్చొని. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, మన ఫైల్ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, మనం మొర్ర ఆయన ఆలకించాలి. ప్రభు ఆలకించి చెప్తున్నాడు. ఆయనకి మన మీద ఆశ కలిగేంత వరకు నువ్వు మొర్ర పెట్టాలి. ఆసక్తితో నువ్వు మొర్ర పెట్టాలి. అది ప్రార్థనలో ఉన్న బలం. అప్పుడు ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు చూస్తావు. దేవుడి కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు గొప్ప సంగతులు, దేవుడు దొడ్డ కార్యాలు నువ్వు అనుభవిస్తావు. పేతురుని తీసుకుని అది ఆకాశంలో మార్పులు కలిగినాయి. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో మార్పులు కలిగినాయి. మరి సంఘములో కూడా మార్పులు కలిగాయా లేదా ఈ రోజున ఆలోచన చేసుకుంటే, పేతురుని చెరసాల్లో పెట్టారు. సంఘం అయితే ఆయన కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అది కూడా ఒకసారి చూసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుని, ఇంకా చాలా విషయాలు చెప్పాలని చాలా ఆశతో ఉన్నాను. ఈ క్రమంగా మనము వారం తరబడి మనం ఈ మాటలు చెప్పుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము
5వ మాట పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం కూడా సోమరుగా ఉండలేదు. సమస్య వస్తే ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దురదృష్టవశాత్తు యాకోబు గారు శత్రువు చేతికి అప్పగింపబడ్డాడు. ఆయన చంపేశారు. కానీ ఆ మధ్య పస్కా పండుగ వచ్చింది. పస్కా పండుగ అయిన తర్వాత పేతురు సంగతి చూద్దామని ఆ పెద్దలు హేరోదు అనుకున్నాడు. అక్కడ పండగ దినాల్లో ఏం అనర్థం చేయొద్దు, పండగ అయిపోయిన తర్వాత ఈ సంగతి చూద్దాము, ఈయన్ని మనం చంపేద్దాం అని అనుకున్నారు. కానీ సంఘం ప్రార్థన చేస్తే చెరసాలలో ఉన్నటువంటి సేవకుని దగ్గర ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. హల్లెలూయా. నేను చెప్తున్నానండి, ఈ రోజున మన ప్రార్థన మన దేశానికి దీవెన, మన ప్రార్థన మన దేశ ప్రజలకు దీవెన, మన ప్రార్థన ప్రపంచ ప్రజలకు, ప్రపంచంలో ప్రభుత్వాలకు ఒక ఆశీర్వాదకరము, ఒక దీవెన అని రోజు నేను ప్రభు పక్షాన చెప్తున్నాను. అది మన పరిచర్యకు, మన కుటుంబానికి మాత్రమే దీవెన కాదు, కానీ ప్రపంచ దేశాలకు అది దీవెన, ఆశీర్వాదము. It's a blessing. Your prayer is a blessing for the nations, for the governments, for the rulers, for the kings of this entire world. It's not only a blessing for your family or for your country or for your ministry. This is a blessing. Your prayer is a blessing to many. Your prayer is a blessing to, oh my God, is a blessing to your country, to the countries in this world. That's why you're a blessing, your prayer is a blessing. That is why God has said, commanded us to go into the nations for preaching the gospel, for teaching the word, and for healing the sick people. This is what the kingdom expansion. నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ సంఘానికి మాత్రమే, నీ సేవకు మాత్రమే ఆశీర్వాదం కాదు, కానీ నీ దేశ ప్రజలకు, నీ దేశ ప్రభుత్వాలకు, ప్రపంచ ప్రజలకు, ప్రపంచ ప్రభుత్వాలకు, రాజులకు ఆశీర్వాదం. దేశంలో వర్షింపకూడదు అన్నాడు. దేశంలో వర్షింపకూడదని ప్రార్థన చేశాడు ఏలియా. దేశంలో వర్షం పడాలి అని ప్రార్థన చేశాడు మరలా. దట్స్ ద రీజన్. అదే 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 కారణం. ప్రార్థనే కారణం. ఆయన దగ్గర ఏ శక్తులు ఇవి లేవు. ఆయన మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావం కలిగిన వారే, కానీ ఆయన ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రభు ప్రార్థన విని ఆపాడు. అందాక ఆగర్రా, సేవకుడు అడిగాడు, ఆగండి, మీరు వర్షం పడక్కర్లేదు, ఆగు, మేఘం ఆగు, ఆకాశం ఆగు అని దేవుడు వాటిని ఆపాడు. మరలా ప్రార్థన చేస్తే అగో ఏలియా భక్తుడు కోరుకున్నాడు, ఆ మనుషుడు కోరుకున్నాడు. ఆ మనుషుడు కోరినట్టుగా వర్షం కురు అన్నాడు, మేఘాలరా కురవండి అన్నాడు. హల్లెలూయా. ఓ జీసస్. హల్లెలూయా.
అతడు మరలా ప్రార్థన చేయగా. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తాం. చూద్దాం అది చెప్పుకొని ముగించుకుందాం. ఓకే, రైట్, హల్లెలూయా. చాలా పనులు ఉన్నాయి నాకు. ఇంకా సాయంత్రం చేసి ఇంగ్లీష్ వాళ్ళకి వాక్యాన్ని చెప్పాలి ప్రియులరా. ఇంకా బయటకు వెళ్ళాలి, పరిచయ నిమిత్తం బయటకు వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తుంది, సంఘం అయితే అతని కొరకు అత్యాశ, ఆయన ఆసక్తితో ప్రార్థన, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. మై పాయింట్ ఫర్ యూ ఆల్, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బోరులు చేసే దగ్గర ప్రభు ఆహారం దీవించు, శక్తిని ఇవ్వు, బలం ఇవ్వు, వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వు, చెయ్యొచ్చు, అయిపోయి ప్రార్థన. పడుకునేటప్పుడు ప్రభు ఏం చేస్తున్నాను ఆయన, ఇక నన్ను దోతలు పెట్టు, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ అగ్ని కంచి పెట్టు, యేసు మమ్మల్ని రాత్రి కాపాడుతండి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, ఆమేన్. పిల్లలు కాపాడు, కుటుంబాన్ని కాపాడు, ఆమేన్. అయిపోయింది. తెల్లవారులేగిన ప్రభు స్తోత్రాలు, రాత్రి చక్కని కాపులు ఇచ్చావు తండ్రి, ఇగో నేను ఉదయం పూట్ల నా ప్రభు కుటుంబాన్ని పోషించి చూసుకున్న కృప ఇవ్వు, సేవను ఇవ్వు, క్షేమం ఇవ్వు, రాకపోకలు తోడిగివ్వు, యేసు నామమున ఆమేన్. అయిపోయింది. ఇది రొటీన్ ప్రార్థన, ఇది రొటీన్ ప్రార్థన. కానీ నీ ప్రార్థన ఎలాగుండాలంటే, నా ప్రార్థన ఎలాగుండాలంటే, ప్రభువు కార్యము చేసేదిగా, ప్రభువు దొడ్డ కార్యము చేసేదిగా, ప్రభువు గొప్ప కార్యము చేసేదిగా ఈ ప్రార్థన లేకపోతే గనుక అందులో నువ్వు కనిపించిన ఆసక్తి ఎక్కడుంటుంది? చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి. దేశానికి, దేశం ఈ మాట వినాలి ఏంటి ప్రార్థన చేయి. దేశం నీ వైపు చూడాలి, నీ ప్రార్థన వైపు చూడాలి. సంఘం నీ ప్రార్థన మీద, నీ ప్రార్థన వైపు చూడాలి. చెప్పకూడదు అనుకుంటున్నాను ఈ మాట, చెప్పకూడదు అనుకుంటున్నాను ఈ మాట. మొన్న గత నెలలో సేవకుల సమావేశంలో నా ముందు ఒక ఆయన మాట్లాడి ఆయన సేవకులందరినీ దుర్భాషలాడాడు. అంటే సేవకుల జీవితాలు బాగులేవు, సేవకుల చరిత్రలు బాగులేవు, అవన్నీ ఎవరికి కావాలండి? రైట్, కనబడుతుంది. ఎస్, ఐ అగ్రీ. చాలా మంది జీవితాలు బాగులేవు, చాలా మంది సేవలు బాగులేవు, చాలా మంది బలహీనలు, నాకు తెలుసు అది. అని చేస్తూ సంఘాన్ని గొప్ప చేసి సేవకుడు తక్కువ చేసి పెట్టాడు. అక్కడేమో ఆ సేవకు సదస్సులో 19 సంఘ నాయకులు కూడా రావడం జరిగింది. అది అయిపోయింది. తర్వాత నేను ప్రకటించడం మొదలు పెట్టాను, వాక్యం చెప్పడం మొదలు పెట్టాను. చెప్పాను, బ్రదర్, ఈ రోజున సంఘం సేవకుడికి భయపడాలి అంటే, సంఘం సేవకుని చేతిలో ఉండాలి అంటే, సంఘం కాపర్ని వెంబడించాలి అంటే, ఆ సంఘం ఎవరిని చూసి భయపడుతుందో తెలుసా అంటే, అన్నా చెప్పండి అన్నా అని అన్నాడు. ఎవరైతే ప్రార్థన జీవితపు అనుభవాన్ని కలిగి ఉంటారో, ఆ ప్రార్థనా పరుడైనటువంటి సేవకుని సంఘం చూసినప్పుడు నిజంగా వాళ్ళకి ప్యాంట్లు తెలిసిపోతాయి బ్రదర్ అన్నాను. పక్కన కుర్చీ నుంచి దిగిపోయి మోకరించి దేవుడికి సరెండర్ అయిపోయాడు ఆయన. ఈ రోజున సేవకుడు చెప్పే 4 మాటలు వినడమే సంఘానికి దీవెన. సేవకుడు సంఘం కొరకు చేస్తున్న ప్రార్థనే సంఘానికి దీవెన. ఆ పేతురు భక్తుడు సంఘానికి ఎంత బోధించాడు, సంఘం కొరకు ఎంత ప్రార్థన చేశాడు. సువార్త ప్రకటిస్తే చిన్న పిల్ల దగ్గర భయపడిపోయినటువంటి మానవ స్వభావం కలిగిన పేతురు, నువ్వు కూడా యేసుతో ఉన్నవాడివే కదా అంటే, యేసు ఎవరో తెలీదు అని బొంకిన పేతురు
ప్రభువా, మరణమే నన్ను ఎడబాటు చేయాలి తప్ప, మన ఇద్దరిని ఎడబాటు చేయాలి తప్ప, నీ గురించి నేను బొంకను అని ప్రగల్భాలు పలికిన పేతురు, అపోస్తులుడైన పేతురు, చిన్న పిల్ల దగ్గర భయపడిపోయిన పేతురు పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన చేసిన అనుభవంలో ఎదిగినప్పుడు మేడగదిలో దేవుని శక్తి పొందుకున్నటువంటి, అన్య భాషలతో మాట్లాడే వరాన్ని పొందుకున్నటువంటి ఆ అపోస్తలులలో ఒకడైన అపోస్తలుడు మిగతా 11 మందితో విశ్వాసంతో ఏకీభవించినటువంటి పేతురు ఒక్కసారి లేచి ప్రసంగించగానే 3,000 మంది, 5,000 మంది, వేల మందికి ప్రభువు యొక్క రక్షణ అనుభవంలోనికి నడిపించగలిగిన పేతురు, సంఘ స్థాపనలో ప్రధానమైనటువంటి పాత్ర పోసినటువంటి పేతురు, అపోస్తలుడు పేతురు, సంఘానికి దేవుని యొక్క విషయాలను, దేవుని యొక్క వాక్యములో ఉన్న బోధను, ఆ మర్మాలను బోధించిన పేతురు, సంఘంలో గొడవలు వస్తే సర్ది పెట్టిన పేతురు, చెరసాల్లో ఉంటే అయ్యో ఇంత ప్రార్థనా పరుణ్ణి, మన సంఘంలో పెద్దని, అపోస్తుల్ని మనం వదులుకుంటామా నాయనా అని పేతురు కొరకు నిలబడింది ఎవరంటే తను కట్టినటువంటి సంఘమే కదా, తను పోషించినటువంటి సంఘమే కదా, తను ప్రార్థించిన సంఘమే కదా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం అంటే ఇంకా అనేక మంది ఉన్నారు ఆ సంఘంలో. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు. పేతురు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకర పరలోకము నుండి దేవదూతలను పంపి, హల్లెలూయా, ప్రభు దూత, ఇదిగో ప్రభు 7వ వచనంలో ప్రభు దూత ఆ రాత్రి ఆయన 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించున్నాను. ఆయనకి ఏం తెలియదు, ఇది నేను అయిపోయినాను అనుకున్నాడేమో. మరి పేతురు గారు అయితే ప్రార్థన చేస్తున్నట్టుగా నాకు కనబడలేదు. కానీ పేతురు కట్టిన సంఘం మాత్రం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. తన సేవకుల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. నిజంగా ఇలాంటి సంఘాలు ఉండడం ఎంత ఆశీర్వాదకరం కదా మనకి. ఒక సేవకుని కోసం అండి నేను చెప్తున్నాను ఒక మాట మీరు గమనించండి. జస్ట్ 5 minutes నాకు టైం ఇవ్వండి. నువ్వు వెళ్ళే సహవాసం గురించి ఆలోచన చెయ్యి. పాస్టర్స్ ఫెలోషిప్. ఈ పాస్టర్స్ ఫెలోషిప్ లో పదవుల కోసం తన్నుకోవడం మిగులుతుంది, పరువు కోసం తన్నుకోవడం మిగులుతుంది. కానీ కష్టకాలంలో నీ కోసం నిలబడేటటువంటి ఫెలోషిప్లు ఎన్నో ఉన్నాయి చెప్పండి. ఇంకా దీంట్లో బిజినెస్, దీంట్లో ఇన్సూరెన్స్లని, దీంట్లో ఇంకా అవన్నీ చాలా వస్తున్నాయి. నీ ఇన్సూరెన్స్ నిన్ను కాపాడమేంటి? తప్పు కాదు, ఇన్సూరెన్స్ కట్టుకో, తప్పు కాదు. ఎవరైనా కట్టిపిస్తే తప్పు కాదు. ఒక 1000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకో. నీకు ఎవరైనా పొరపాటున రోజులు బాగులేకపోతే, ఏమైనా కష్టకాలం వస్తే నీకు ఇన్సూరెన్స్ పనికొస్తుంది. దాంట్లో తప్పే లేదు. ఒక ఫ్యాక్టరీ ఉన్నా, ఒక సంస్థ ఉన్నా, ఒక కుటుంబం ఉన్నా, ఒక బిజినెస్ ఉన్నా ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక ప్రయాణమైన ఇన్సూరెన్స్ ఉండాలి. అది తప్పు కాదు, నేను దాన్ని తప్పు పడతలేదు. ఫెలోషిప్ లో, పాస్టర్స్ ఫెలోషిప్ లో నువ్వు ఎదిగితే నీ మీద ఏడ్చేవాళ్ళే తప్పించి, నీ వెనకాతల నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళే తప్పించి, కానీ నీ పరువును కాపాడి, నీ పరిశుద్ధతను కాపాడి, నీ పరిచయను కాపాడే ఏమైనా పెద్దలు ఉన్నారండి చెప్పండి ఈ రోజున? లేరు. అడిగితే క్రిస్మస్ టైంలో వస్తే గనక ఇంకా గొడవలు, కొట్లాట్లు, తగువులు, తన్నుకోవడానికి లేగాలి, నోరు కంపు చేసుకోవాలి, మన పరిచర్య కంపు చేసుకోవాలి, మన లైఫ్ కంపు చేసుకోవాలి, మాట కంపు చేసుకోవాలి. ఇంకా ఆవేశాలు ఎక్కువైపోతే ఇంకా చేతికి పని చెప్పుకోవాల్సి వస్తుంది. అవసరం అంత అవసరమే మనకి ఫెలోషిప్స్?
దాంట్లో ప్రార్థన ఎక్కడిది? దాంట్లో పరిచర్య విలువ ఎక్కడివి? దాంట్లో పరిచారకునికి నువ్వేం గౌరవిస్తున్నావు, సీనియర్స్కి ఏం గౌరవిస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా ముళ్ళ కంపలుగా ఫెలోషిప్లు ఉన్నాయి తప్ప, జాయింట్ యాక్షన్ కమిటీలు ఉన్నాయి తప్ప, ప్రార్థనకి చోటిచ్చేటటువంటి పరిచర్య కానీ సహవాసాలు కానీ అతి తక్కువ. లేవు అని అన్నాం. లేవు అని అన్నాం. ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, పరిచర్యను ప్రోత్సహించే సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సేవకుని పట్ల సంఘమే గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నటువంటి ఆ పేతురు గారి దగ్గరికి ఆకాశం నుండి దేవుడు ఒక దూతను పంపించాడు. చీకటిగా ఉన్నటువంటి ఆ కొట్టులోనికి, ఆ చీకటిగా ఉన్న ఆ గదిలోనికి దేవుని వెలుగు వచ్చింది. అక్కడ దేవుడు వెలుగు వచ్చింది. ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. అతని గదిలో, ఓహో, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించింది. వా, వండర్ఫుల్. దేవుడు, సంథింగ్ ఇస్ గాడ్, సంథింగ్ గాడ్ ఇస్ టాకింగ్. హల్లెలూయా. అతడుండిన గదిలో, ప్రైజ్ ది లార్డ్. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించింది. అతడుండిన గదిలో సంఖ్యలున్నాయి. అతడుండిన గదిలో సైనికులు ఉన్నారు. జోషువా ఒకసారి వస్తావమ్మా, లాలు ఒకసారి వస్తారు నాకు దగ్గర, నా పక్కకి రండి. నా పక్కన సంఖ్యలు అంటే ఎలాగేస్తారో చెప్తాను వినండి. కమాన్ కమాన్ స్టాండ్. చెరసాల్లో వాళ్ళు ఎలాగ బంధించేవారంటే, కమాన్ కమాన్, ఇది చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, ఇదిగా ఈ చెయ్యి ఈయన సైనికుడు సోల్జర్. ఓకే, ఈ చెయ్యి ఇదిగా ఇలాగ పెట్టి విను సరా, తెలుగు అర్థం కాదు. నా చెయ్యి పట్టుకో, ఈ చెయ్యి ఎలా పట్టుకున్నా, నా చెయ్యి పట్టుకో, ఈ చెయ్యిని ఎలా పట్టుకున్నా, నా చెయ్యిని ఎలా పట్టుకో, ఈ కింద పెట్టు, ఈ కింద పెట్టు, అలా ఈ చెయ్యి. ఓకే, రైట్. ఇలాగా ఇక్కడ బొండాలు వేసేవారు, ఇక్కడ. ఓకే, చైన్స్, ఇలాగా చైన్స్ పెట్టేవారు. ఈ రెండు చేతులు, వీళ్ళిద్దరు సైనికులు. అలాగే రెండు కాళ్ళకు కూడా అలాగే బొండాలు పెట్టేవారు అనమాట. ఇప్పుడు ఈయనకి ఇక్కడ దోమ కలిసింది, ఇక్కడ కొట్టడానికి లేదు. ఎందుకంటే వీడు ఒప్పుకోడు, ఈ సైనికుడు ఒప్పుకోడు. ఐ డోంట్ డిస్టర్బ్ మై స్లీప్ అంటాడు. ఎందుకంటే నిద్రపోగలుగుతున్నాం అని కొడతాడు. కాలు కడపలాగా లేదు, చెయ్యి కదపలాగా లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఈ రూములో సంఖ్యలు, ఈ రూములో సైనికులు, ఈ రూములో చీకటి, ఈ రూములో బంధకాలు ఉన్నాయి. అయితే థ్యాంక్స్, సంఘము ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఈ సంఖ్యలు ఊడే, స్వేచ్ఛ వచ్చింది, చీకటి పోయింది, దేవదూత పరలోకం నుండి రావడం జరిగింది. ఆయన గదిలో వెలుగొచ్చింది. ఆయన గదిలోకి దేవుని దూత వచ్చాడు. దేవుని దూతల్లో ఆడలు లేరు. దేర్ ఆర్ నో ఫిమేల్ ఏంజల్స్, దేర్ ఆర్ ఓన్లీ మేల్ ఏంజల్స్. కాబట్టి దూత వచ్చింది అనకూడదు, దూత వచ్చాడు. దూత వచ్చాడు, దూత నిలబడ్డాడు, వెలుగొచ్చింది, పరలోకపు వెలుగొచ్చింది. ఆ దూత పేతురుని తట్టి లేపడం జరిగింది. వెళ్ళు, బయటికి వెళ్ళు అని అన్నాడు. గేట్లు తెరిచిపడ్డాయి, వీధులకు తీసుకొచ్చాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ గది వరకు నడిపింపు, దేవుని నడిపింపు కలిగింది. చెరసాలలో ఉన్న వ్యక్తి ఏ ఇంట్లో అయితే అతని కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే ఇంటి వరకు నడిపించింది. అక్కడి నుంచి వాళ్ళు తరువాత పరిచర్యలో ప్లాన్స్ వేసుకొని ఆ సేవకుని కాపాడడం మొదలుపెట్టారు. ఆ సేవకుడు పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది.
గేట్లు తెరుచుకోవడం ఏంటి, బంధకాలు తెరుచుకోవడం ఏంటి, సైనికులకు తెలియకపోవడం ఏంటి, చీకటి పోవడం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడుము కట్టుకొని వెళ్ళిపోబాబు అనడం ఏంటి, రిలీజ్ చేయడం ఏంటి? అంత గొప్ప డెలివరెన్స్. ఆకాశంలోనే మార్పులు కాదు, భూమి మీద కూడా చాలా మార్పులు ప్రార్థన వలన జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, ఆసక్తిగా ప్రార్థించండి. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తున్నావో నీవు బుర్రలో ఇంకేమీ రెండో తలం పుంచుకోకుండా, ఫోన్లు వైపు చూడకుండా, బీరువా తాళలేసామా లేదని ఆలోచన చేయకుండా నువ్వు నీ గదిలోకి వెళ్తావో, లేకపోతే టెర్రస్ పైకి వెళ్తావో, లేకపోతే ఒక చెట్టు కిందకి వెళ్తావో, లేకపోతే ఏకాంతంగా ఎక్కడైతే నీకు అనుకూలమైన మైదానం దొరుకుతుందో అక్కడైనా సరే ఆసక్తితో దేవుడితో మాట్లాడు, ప్రార్థన చెయ్యు. దేవుడు పరలోక సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నిన్ను నింపుతాడు, నిన్ను దీవిస్తాడు, నీకు విడుదలిస్తాడు, నీకు వెలుగిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, భూమిని పండింప చేస్తాడు, ఫలమిస్తాడు. అలాగే గొప్ప కార్యాలు, దొడ్డ కార్యాలు నీ ప్రార్థన వలన నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీ దేశంలో, ప్రపంచ దేశాల్లో జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అత్యాసక్తితో చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ప్రార్థన చేయటం మర్చిపోతే అది పాపము. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ప్రభువు నమ్మండి, గొప్ప కార్యాలు మీరు దేవుడి దగ్గర పొందుకోండి అని ఈ మాటలు తెలియచేస్తూ ప్రభు మహిమార్థమై ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ప్రార్థన ఆత్మచేత మనలందరినీ నింపును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చివరగా అమ్మగారు వచ్చి, అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా. Yes, please. సకల ఆశీర్వాదములే కారణం స్థుతిస్తోత్రాలు తెలుస్తుందంటే ప్రభా, మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రభా మీ దాస్ ద్వారా అయ్యా బహుబలమైన వాక్యం తండ్రి ప్రభా మీ దాస్ ద్వారా అందరికీ ప్రభా వినిపించాం తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఏలియా విషయంలో విన్నాము తండ్రి ప్రభా. ఏలియా మళ్ళంటూ స్వభావం కలిగిన వాడు, కానీ ప్రభా తను గొప్ప గొప్ప అద్భుత కార్యము చేసావు తండ్రి. ఏలియా ఆసక్తి కలిగి ప్రభా ప్రార్థించాలని సన్నిధిలో తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు. అట్టి ఆత్మతో ప్రభా మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ప్రార్థన మా జీవితంలో తండ్రి ఉండాలి తండ్రి. అయ్యా తండ్రి, అలాగే ప్రభా అయ్యా సంఘం ప్రార్థించింది పేతురు కొరకు తండ్రి. ఆ పేతురుని జర్సాల నుంచి ప్రభా విడుదల ఇచ్చావు తండ్రి. ఏసయానికి స్తోత్రాలు. ఈ దినం తండ్రి ఈ వాక్యం విని ప్రభా మేము అందరూ కలిసి కట్టి ప్రభా ప్రార్థన అనుభవంతో, ప్రార్థన శక్తితో నింపుబారంగా ఉండాలి తండ్రి ప్రభా. అలాగే ప్రభా ఆసక్తి కలిగి ప్రభా మా ప్రతి హృదయంలో కలిగించమని ప్రార్థిస్తుంది తండ్రి. ఏసయ్య అయ్యా ప్రభా నీతిమంతుడు ప్రార్థిస్తుంది తండ్రి. నీతిమంతుడు ప్రార్థన బహు బలము కలిగి ఉంది ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఏసయ్య ఈ వాక్యం ఎంతో మంది ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీ ప్రార్థన ఆత్మతో నింపుకొని ప్రార్థిస్తుంది. దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి ప్రభా. ఏసయానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ పనిలో ప్రతి ఆశీర్వాదం అయ్యా భూలో ఉంది, ప్రతి ఆశీర్వాదం ప్రభా యేసుక్రీస్తు నందున ప్రభా మమ్మల్ని ఇచ్చావు తండ్రికి స్తోత్రాలు. నమ్ముచున్న స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యమును దీవించి, ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి, వాక్యమును స్థిరపరిచి ప్రభా ప్రార్థిస్తుంది తండ్రి. ఏసయ్య అలాగే ప్రభా మా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబం ప్రభా పేరు పేరు దీవించని, ప్రార్థన ఆత్మతో నింపుమని ప్రార్థిస్తుంది. అలాగే తండ్రి ప్రభా జాషువాని ప్రార్థిస్తుంది తండ్రి. 28 ప్రభా జీవించు
ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాను బిడ్డ నా ప్రభా, అద్భుతమైన జ్ఞానంతో నింపండి ప్రభా, మంచి విజయాన్ని ప్రభా సమకూర్చడానికి ప్రభా బిడ్డను ఆశీర్వదించండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని దీవించండి, లాలను దీవించండి. అలాగే ప్రతి బిడ్డ ప్రభా పేరు చదువుతున్న ప్రతి బిడ్డను పేరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ దేశం రాష్ట్రం ప్రతి ప్రజల కొరకు ప్రభా మా ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా మేము ప్రార్థిస్తుందండి. ఇది నుంచి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మేము ప్రార్థన అనుభవంతో ప్రార్థన ఆత్మతో ఆసక్తి కలిగి అయా ప్రభా మేము నింపబడానికి కృప చూపమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా ఈ బచ్చలను దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపు చేయమని ప్రార్థిస్తుందండి. అనేక మందికి మీరు ప్రజల కోసం అంత ప్రకటించడానికి ప్రభా ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ప్రభా ఏసయ్య అనేక సెమినార్ జరగడానికి, అనేక క్రూసేడ్ జరగడానికి కృప చూపమని ప్రార్థిస్తుందండి. అయా ప్రభా అలాగే మా కుటుంబకి మా బచ్చలను దీవించండి, ఆశీర్వాదం మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి, కుటుంబికిని ఆశీర్వాదించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు ఆ ప్రార్థన ఆలకించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. జవాబిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం పిల్లరా. ఇప్పుడు పరమ తండ్రి అయిన మన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ వాక్యాన్ని విన్న మనకు, చెప్పిన మాకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, రేపు 28వ తారీఖున మా చిన్న అబ్బాయి జాషువా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కి వెళ్తున్నాడు. మాకు విజయనగరం సిటీలో వాడికి ఎగ్జామినేషన్ సెంటర్. సో మేము రాజాం నుంచి వెళ్ళాలి. ఒక 60 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ప్రయాణం చక్కగా జరుగులాగిన, రెండవదిగా పిల్లోడు దేవుని జ్ఞానముతో చక్కగా, అది పేపర్ టఫ్గా ఉంటుందా లూజ్గా ఉంటుందా ఇట్ డజంట్ ద మ్యాటర్, అది మాకు అనవసరం. తాను చేసిన ప్రయత్నం చిన్నదైనప్పటికీ, ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది కష్టమైనది, కానీ ఈ ప్రాంతంలో దానికి సంబంధించినంత కోచింగ్ లేకపోయినా సరే మనకి పెద్ద దేవుడు ఉన్నాడు. అలాగనే వాడు బాటమ్ మార్క్స్ ఏం కాదు, క్లాస్లో వాడు కూడా A1 ర్యాంకరు. సరే, వాడికి దేవుడు ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి జేఈ మెయిన్స్ లో చక్కని ఎలిజిబిలిటీ అట్ ఏ టైం ఫస్ట్ టైంకే దేవుడు ఇచ్చి కృప చూపించలాగిన మనం మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. తండ్రిగా తల్లిగా మేము చేస్తాం. సంఘంలో ఉన్న పెద్దలు, సేవకులు అయిన మీరందరూ మీ ప్రార్థన సహకారం మా బిడ్డలకు అందించాలి. పెద్దబాబు బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చాడు, తనకి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మాకు ఒక అపార్ట్మెంట్ అవసరమై ఉంది విశాఖపట్నంలో, ప్రార్థించండి. లీజ్కైనా రెంట్కైనా దేవుడు ముందుగా ఇచ్చినట్టుగా ప్రార్థన చేయండి. తర్వాత అక్కడికి వెళ్ళాక దేవుడు కన్ఫర్మ్డ్ గా మనకి కొనుక్కునే కృపను కానీ, లేకపోతే దేవుడు దానంగా కానీ ఆయన చిత్తానుసారణ దీవులతో మమ్మల్ని నింపాలి. ఎందుకంటే ఈ ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం అంతా కూడా నేను చాలా మటుకు ప్రతి మండలం కూడా సువార్త అందించాను, కవర్ చేశాను. ఇంకా అటువైపు కవర్ చేయాల్సిన ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. అడప దడప అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పటికీ కూడా ఈస్ట్ వెస్ట్, అలాగే కృష్ణ, మరి నెల్లూరు, అటు తిరుపతి వరకు కూడా మన రాష్ట్రంలో సువార్త పరిచయం చేస్తున్నప్పటికీ కూడా
ఇంకా తరచుగా అంటే అనేక మాటికి వెళ్తున్నట్టుగా మరి ఆ ప్రాంతం కేంద్రం అవుతుంది కాబట్టి అటువైపు కూడా పరిచర్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. మూడవగా ఏంటంటే ఈ ఈ మా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ప్రోత్సాహకరంగా ఈ మెసేజెస్ని మీరు ఇతరులతో షేర్ చేసి మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయమని మీరు ప్రోత్సహించండి. అలాగే రేపు ఫిబ్రవరి 27, 28 తారీఖుల్లో విజయవాడ మహానగరంలో సువార్త స్వస్థ కూటాలు ఉన్నాయి. అందులో 2 రోజులు నేను వాక్య పరిచయం చేస్తాను. సో ప్రయాణాల కొరకు, అలాగే దానికి కావలసిన సహాయం కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించలాగిన, దేవుని రాజ్య వ్యాప్తి బలంగా జరుగులాగిన, సువార్త ప్రకటన బలంగా జరుగులాగిన మీరు ప్రార్థించండి. మీకు దేవుడు నడిపిస్తే గనక, ప్రేరేపిస్తే గనక మాకు మీరు ప్రార్థనలోను అలాగే పరిచర్యలోను పాలి భాగస్థులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు తోచిన సహాయాన్ని మీరు అందించి ఈ సువార్త సేవను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ, దేవుని నామమహిమార్థమై మీరు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జీసస్. వాచ్ చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందన. లైవ్ లో మీరు వాక్యం విన్న మీ అందరికీ, రికార్డింగ్ తరువాత వింటున్న వారికి, షేర్ చేస్తున్న వారికి, షేర్ చేసిన తర్వాత వింటున్న వారికి అందరికీ ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను.